హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను, చూడండి. ముందుగా మనం చింతపండు తీసుకోవాలి. మనం చేసుకునే రైస్ని బట్టి క్వాంటిటీ తీసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి కొద్దిగా ఆయిల్లో. అది గ్రేవీలాగా మనకు అవుతుంది బాగా, ఎందుకంటే పులిహోరలో కలుపుకోవాలి కదా, వాటరీ లాగా ఉండకూడదు. అలాగే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీంట్లో పచ్చిమిర్చి అండ్ శనగిత్తనాలు వేపుకున్నాను అంతే. అలాగే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులుసుని నేను కలిపేసుకున్నాను. దీంట్లోకి నేను అంత హడావుడిగా ఏమీ చేయలేదు, చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే చింతపండు రసంలోనే పసుపు ఉడికించుకున్నాను. తర్వాత సాల్ట్ని యాడ్ చేశాను. తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆయిల్ ప్లస్ పచ్చిమిర్చి అండ్ పల్లీలు యాడ్ చేసుకొని కలుపుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్. అది లేదు ఇది లేదనే టెన్షన్ కూడా లేదు. పులిహోర రెడీ అయిపోతుంది మనకి చాలా సింపుల్ ప్రాసెస్లో. దీంట్లో కొద్దిగా కొత్తిమీర సర్వ్ చేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా కూడా రెడీ చేసుకోవచ్చు మనం. మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని చూసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.